జై శ్రీమన్నారాయణ. పరిపప్రశ్చ. మారీచ సుబాహులు ఎవరు పంపితే వచ్చారు? విశ్వామిత్రుని అభ్యర్థన విని, అవసరమైతే నేను వస్తాను, ఆ రాక్షసుల వివరాలు చెప్పమన్నాడు దశరథుడు. పులస్త బ్రహ్మవంశంలో విశ్రవసుని కుమారుడై జన్మించిన వాడే రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. ఎవరి చేత చావు లేకుండా బ్రహ్మ ద్వారా వరమును పొందినవాడు. అతడు పంపగా వచ్చాడు సుంద, ఉపసుందుల కుమారులు, మహాబలులు అయిన మారీచ సుబాహులు అని వివరాలు చెప్పాడు విశ్వామిత్రుడు. అది విన్న దశరథుడు వెంటనే, ఓ మహర్షి, ఆ భయంకర అసురులను నేను కూడా ఎదిరించగలవలేను. ఇక నా రాముడేపాటి? రావణాసురుని యుద్ధంలో ఎవరూ ఎదిరించలేరు. రాముడు దేవతలతో సమానమవ్వచ్చు, కానీ యుద్ధము తెలియనివాడు. కావున నా రాముణ్ణి ఎంత మాత్రమూ ఇవ్వలేను. అవసరమైతే ఒక్క మారీచుడిని మాత్రము నా సైన్యముతో మంత్రులతో వచ్చి నా ప్రాణం ఉన్నంత వరకు అడ్డుకోగలను అని దశరథుడు అనగానే విశ్వామిత్రుని కోపాగ్ని రగిలింది. జై శ్రీమన్నారాయణ.